ఎంఎన్సీ కంపెనీస్ లో జాబ్ వచ్చిందంటే ఐటీ సపోర్ట్ లోనా లేదా డెవలప్మెంట్ లోనా అని డిఫరెన్స్ తెలియకుండా జాయిన్ అయితే షాక్ అవుతారు జాయిన్ అయ్యాక. ఐటీ సపోర్ట్ అంటే ఆల్రెడీ బిల్డ్ అయిన ప్రాజెక్ట్ ఉంటుంది. క్లయింట్స్ లేదా ఎండ్ యూజర్స్ సిస్టమ్ ని యూజ్ చేస్తారు. వాళ్ళకి ఇష్యూ వచ్చినప్పుడు సపోర్ట్ టీమ్స్ కి కాల్స్ లేదా టికెట్స్ రైజ్ చేస్తారు. ఇక్కడ మీ జాబ్ ఏంటంటే ప్రాజెక్ట్ ఫ్లో అర్థం చేసుకోవాలి అండ్ ఇష్యూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక పెద్ద ఇష్యూ ఉంటే మెయిన్ డెవలపర్ టీమ్ కి ఎస్కలేట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ మెయింటెనెన్స్ అండ్ ఆల్సో ట్రబుల్ షూటింగ్ మాత్రమే ఐటీ సపోర్ట్ అంటే. అండ్ డెవలప్మెంట్ లో సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ ని మల్టిపుల్ స్మాల్ టాస్క్ లుగా డివైడ్ చేస్తారు. యాక్చువల్ గా టీమ్ లో 4 to 5 మెంబర్స్ ఉంటారు. ఇంకొన్ని టీమ్స్ లో అయితే 6-7 మెంబర్స్ కూడా ఉంటారు. మీ దగ్గరికి ఒక చిన్న మాడ్యూల్, ఫీచరు, ఏపీఐ అండ్ ఆల్సో యూఐ చేంజ్ ఇలాంటివి అలాట్ చేస్తారు మీకు. అవి అలాట్ చేసిన తర్వాత 10 to 15 డేస్ లో కంప్లీట్ చేయాలని చెప్తారు. తర్వాత మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ ఇంకా ఏదైనా ఫిక్స్ చేయాలంటే ఫిక్స్ చేసి డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది. మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 6 months అయినా పడొచ్చు ఖచ్చితంగా. డెవలప్మెంట్ రోల్ లో మీరు చేసే పార్ట్ ఒక చిన్న మాడ్యూల్ మాత్రమే. ఫుల్ సిస్టమ్ మీద క్లారిటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఏమైనా కొత్త టెక్నాలజీస్ నేర్చుకునే ఛాన్స్ కొన్నిసార్లు లిమిటెడ్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు కాబట్టి. సింపుల్ గా చెప్పాలంటే ఐటీ సపోర్ట్ లో సిస్టమ్ ని అర్థం చేసుకోవడంలో స్ట్రాంగ్ అవుతారు. అదే డెవలప్మెంట్ అయితే కోడింగ్ నాలెడ్జ్ లో డెప్త్ గా స్ట్రాంగ్ అవుతారు. ఈ పర్టికులర్ రోల్స్ లో జాయిన్ అయినా కూడా కంటిన్యూగా అవుట్ సైడ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్ స్కిల్ అవ్వడం. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లేదా మెసేజ్ చేయండి. ఐ విల్ హెల్ప్.